తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పవన్ కళ్యాణ్ భేటీ. ఆ తర్వాతన ఏమన్నా ఇద్దరి మధ్యన పొరపొచ్చాలు వస్తే వెంటనే పరిష్కరించుకునే మెకానిజం అంటూ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అంటూ ఒకటి పెట్టడం. ఆ టీం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఫస్ట్ స్టేట్మెంట్గా ఏ కార్యకర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదురైతే ముందు షోకాజ్ నోటీస్ ఇస్తాం, ఆ తర్వాత చర్య తీసుకుంటామని చెప్పడం. ఇద్దరూ కలిసి మాట్లాడింది 10 ఏళ్ల బంధం మాది అని చెప్పడం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 10 సంవత్సరాల పాటు అంటే జగన్ అంతం పవన్ పంతం. 2014లో ఓడగొట్టడంలో ఆయనదే పాత్ర, 2019లో ఓడగొట్టాలనుకున్న వర్కౌట్ కాల, 24లో దించడంలో అధికారం దించడంలో తనదే పాత్ర. 2009లో రాజశేఖర రెడ్డి కూడా అధికారంలోకి రానియకుండా ప్రయత్నించారు చిరంజీవిను పవన్ కళ్యాణ్, వర్కౌట్ కాలేదు అంతే. 14లో ఆపగలిగారు, 24లో దించగలిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంతం జగన్ రాజకీయ అంతం సాధ్యమా కాదన్నది కాలం డిసైడ్ చేయాలి.